ఈ ఫ్రాక్ మనం ఎప్పుడు కుట్టేలాగా టేప్ మెజర్మెంట్స్ అలా పెట్టి కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ప్యాటర్న్ కాన్సెప్ట్ తోటి ఎలా కుట్టాలో చూద్దాము. ప్యాటర్న్స్ అంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇది 5 years కిడ్స్ ప్యాటర్న్ అండి. అంటే అప్పర్ బాడీ ఇది. ఈ అప్పర్ బాడీకి 5 years వాళ్ళకి ఎంత మెజర్మెంట్స్ ఉంటాయో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేసినవి. అంటే ఎగ్జాంపుల్ ఇది నెక్ లైన్, ఇది షోల్డర్, ఇది ఆర్మ్ హోల్. సో ఇది A4 సైజ్ షీట్ మీద వచ్చేలాగా డ్రా చేస్తారు. అండ్ ఇంకొకటి కట్ చేస్తే ఇలా ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టి ట్రేస్ చేసుకొని కుట్టేయడమే, చాలా సింపుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం టేప్ మెజర్మెంట్స్ పెట్టి కట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటాం. మనం ఆర్మ్ హోల్ 4 అనుకుందాము, 4 centimeters 4 inches ఎనీథింగ్. అప్పుడు మనము బట్ట మీద పెట్టి కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఇట్ సైడ్ ఇంత ఎక్స్ట్రా కుట్టుకు పెట్టుకోవాలి, ఇట్ సైడ్ ఇంత ఎక్స్ట్రా కుట్టుకు పెట్టుకోవాలి అని థింక్ చేస్తూ అట్లా పెట్టుకుంటాం కదా యూజువలీ. ఈ ప్యాటర్న్ బ్యూటీ ఏంటంటే అది ఏమీ అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఇంత కుట్టు అని చెప్పేసి ఇంక్లూడ్ చేసి దీనికి ఇక్కడ బాడీకి ఇంత ఎక్స్ట్రా, ఇట్ సైడ్ ఇంత ఎక్స్ట్రా, నెక్కి ఇంత ఎక్స్ట్రా అని ఎవ్రీథింగ్, బాటమ్ సైడ్ ఇంత, ఎవ్రీథింగ్ మొత్తం అన్ని కుట్లకి పోగా కరెక్ట్గా డ్రెస్ ఎంత వస్తుందో అన్ని కుట్లకి పోగా డ్రా చేసింది. సో ఇది ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా బేసిక్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా ఈ ప్యాటర్న్స్ తోటి బ్యూటిఫుల్ ఫ్రాక్స్ కుట్టచ్చు. సో ఇలా ఈ ప్యాటర్న్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు తీసుకోవచ్చు ప్యాటర్న్స్. సో ఇప్పుడు ఇది కట్ చేస్తే ఇలా అవుతుందండి. అండ్ దీని మీద ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి ఎవ్రీథింగ్. లైక్ ఇది 5 years వాళ్ళ బాడీ పార్ట్, ఇది ఫ్రాక్ది అప్పర్ బాడీ పార్ట్. సో బ్యాక్ పార్ట్ అని మెయిన్ ఫ్యాబ్రిక్ 1 piece, లైనింగ్ ఫ్యాబ్రిక్ 1 piece అని ఎవ్రీథింగ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ పీస్ని డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టి ట్రేస్ చేసుకొని కట్ చేసుకోవడమే. సో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టిన పీసెస్ చూపిస్తాను. సో ఇది ఫ్రంట్ పీస్, ఫ్రంట్ 2 pieces అండి ఈ డ్రెస్కి. ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్, ఒకటి లైనింగ్ ఫ్యాబ్రిక్. సో కట్ చేశాక ఇలా ఉంటాయి. ఇది బ్యాక్ ఫ్యాబ్రిక్. బ్యాక్ బటన్స్కి కూడా ఎక్స్ట్రా ఇది ఇక్కడ వరకు మెయిన్ బాడీ వెళ్తుంది, ఇది బటన్స్కి అనమాట. బటన్స్కి కూడా ఎక్స్ట్రా పెట్టి డిజైన్ చేసింది. సో బ్యాక్ ఫ్యాబ్రిక్ కూడా ఒకటి మనకు 1 మెయిన్ ఫ్యాబ్రిక్ కావాలి, ఒకటి లైనింగ్ ఫ్యాబ్రిక్. సో ఇలా ఉంటుందని కట్ చేశాక దిస్ ఇస్ బ్యాక్ ఫ్యాబ్రిక్, 1 మెయిన్ ఫ్యాబ్రిక్, 1 లైనింగ్ ఫ్యాబ్రిక్. ఓకే, ఇది వచ్చేసి స్కర్ట్. ఇప్పుడు మనం ఇవి ఎలా జాయిన్ చేయాలో, ఆఫ్టర్ ఎలా కుట్టాలో, కుట్టాక ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ ఎలా కుట్టాలో చూద్దాము. ఈ స్టిచ్చింగ్ ప్యాటర్న్ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అంటారండి. అంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ మీకు ఓపెన్ ఇన్సైడ్ చూస్తే ఎక్కడ కుట్ అనేది కనిపించదు. సో దట్ పిల్లలకి బాగుంటుంది, వాళ్ళకి కుచ్చుకోకుండా. ఇన్ కేస్ ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్ ఫ్యాబ్రిక్ అయినా కుచ్చుకునే ఫ్యాబ్రిక్ అయినా కుట్టు కనిపించదు. సీమ్స్ అన్నీ లోపలికి ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ స్కిన్కి ఇరిటేషన్ అనేది ఉండదు, బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ అప్పర్ బాడీ ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేద్దాము. సో ఇది ఫ్రంట్ బాడీ పీస్, ఇది బ్యాక్ బాడీ పీస్. సో ఇదండి అరేంజ్మెంట్. ఆర్మ్ హోల్కి వచ్చేలాగా అరేంజ్ చేసుకొని జస్ట్ షోల్డర్ పార్ట్ కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా షోల్డర్ పార్ట్ కుట్టుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి. అండ్ దెన్ ఈ 2 జాయిన్ చేస్తూ ఇక్కడి నుంచి ఇక్కడికి జాయిన్ చేసుకుందాం. సేమ్ వే లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి, చూపిస్తాను.
ఇది లైనింగ్ ఫ్రంట్ పీస్, ఈ 2 బ్యాక్ పీస్, సో ఇది కూడా అంతే అండి. ఇలా 2 పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అటాచ్ చేసుకోవాలి. సో ఇది అండి కుట్టాక 1/2 ఇంచ్ కుట్టుకోవాలి అన్ని సైడ్స్. సో ఆఫ్టర్ కుట్టాక ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ పీస్, ఇవి 2 బ్యాక్ పీసెస్. ఇలా కుట్టాక ఏం చేయాలంటే ఈ కుట్టు ఉంటుంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసి ప్రెస్ చేయాలి. మీరు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. లేదు ఎవ్రీ టైం ఐరన్ వాడడానికి కుదరట్లేదు అనుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఇలా బోత్ సైడ్స్, దిస్ అటు సైడ్ ఇటు సైడ్ 2 షోల్డర్ సైడ్స్ ఇలా ప్రెస్ చేసేసుకోండి. రెండిటికి చేసుకోవాలి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి చేసుకోవాలి, అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ పెట్టుకోవాలి, రైట్ సైడ్ అంటే కుట్టు లేని సైడ్. ఇలా దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకోవాలి, అంటే మెయిన్ సైడ్స్ ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుందాము. ఎలా అంటే ఇది బటన్ సైడ్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్, ఇక్కడి నుంచి మొత్తం నెక్ అంతా 1/2 ఇంచ్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ కుట్టేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ షోల్డర్స్, ఈ నెక్ షోల్డర్స్ కుట్టేటప్పుడు కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలాగే ఉండాలి ప్రెస్ చేసి, పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలాగే ఉండాలి ప్రెస్ చేసి. సో ఇలా పెట్టి దీని మీద ఇలా కుట్టేసుకోవాలి. సో దట్ మనం తిప్పినప్పుడు ఆ మందం అనేది రాకుండా సమాంతరంగా వస్తుంది. సో ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టేసుకోవాలి. సో ఇన్ కేస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, అంతగా పర్ఫెక్ట్ లేము కుట్టడంలో అనుకున్న వాళ్ళు ముందే పెన్ తోటి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. టేప్ తోటి పెట్టి 1/2 ఇంచ్ ఎవ్రీవేర్, 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ ఇలా మొత్తం పెన్ తోటి మార్క్ చేసేసుకోండి. దాని ప్రకారం దాని మీద మీరు కుట్టుకుంటూ వచ్చేయచ్చు. తిప్పాక మీకు ఏమీ కనపడవు ఆ మార్క్స్, సో ఏం కాదు. ఇలా ఇక్కడి నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. మీరు ఏది మార్క్ చేసుకున్నా చేసుకోకపోయినా నెక్ చేసుకోవడము బెటర్ అండి. ఎందుకంటే నెక్ కనిపిస్తూ ఉంటుంది, అది మీరు మార్క్ చేసుకోవడం వల్ల ఎండ్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. ఇలా 1/2 ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఇది టైం తీసుకున్నందుకు దాని లుక్ కూడా అంతే బాగుంటుంది.
ఫైనల్ రిజల్ట్. ఇలా మొత్తం షో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మొత్తం మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దాని ప్రకారమే స్టిచ్ వేసేయండి. సో కుట్టాక ఇలా ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ కార్నర్స్ ఉన్నాయి, ఇక్కడ జాయింట్స్ దగ్గర ఉన్నాయి కదా, జాయింట్స్ దగ్గర మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సో దట్ మనం తిప్పినప్పుడు ఆ మందం అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇటు సైడ్ ట్రిమ్ చేసుకోవాలి, ఇటు సైడ్, ఇటు సైడ్, ఇటు సైడ్. ఆర్మ్ హోల్, నెక్ లైన్ కూడా ట్రిమ్ చేసుకోవాలి. లేదా ఇలా జస్ట్ కొంచెం కట్ చేసుకున్నా పర్వాలేదు. ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ మాత్రమే ఇలా ఖర్చులు పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ ఉన్న దగ్గర అవసరం లేదు. సో ఆర్మ్ హోల్, నెక్ లైన్ దగ్గర మాత్రం ఇలా ఖర్చులు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక దీన్ని ఇప్పుడు మనం అయిపోయింది అప్పర్ బాడీ కుట్టడం. తిప్పాలి ఇప్పుడు. ఇలా ఫ్రంట్ బాడీ పీస్ నుంచి బ్యాక్ బాడీ పీస్లోకి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇలాంటిది ఏదన్నా కొంచెం లాంగ్ టిప్ ఉన్నది తీసుకొని ఎడ్జెస్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా మీరు ఐరన్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్తే చాలా నీట్ ప్రొఫెషనల్ ఫినిషింగ్ ఉంటుంది. అచ్చం రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుంది. ఐరన్ చేశాక ఇలా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఆర్మ్ హోల్, నెక్ లైన్, బ్యాక్ బటన్ ప్లాకెట్, ఎవ్రీథింగ్ చూడండి. మనం ఫ్లిప్ చేస్తే ఎక్కడ కుట్ అనేది కనిపించదు. సో చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది అండ్ పిల్లలకి కుచ్చుకోకుండా సాఫ్ట్గా బాగుంటుంది. సో ఈ ప్లాకెట్ సో అప్పర్ బాడీ రెడీ అయిపోయింది. ఇది అప్పర్ బాడీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. 2 ఆర్మ్ హోల్స్ ఇట్ సైడ్ కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడ బటన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. బాడీని ఎలా అటాచ్ చేద్దామో చూద్దాం. ఇవి ఉన్నాయి కదండి, ఓపెన్ చేసేసేయాలి. రెండింటిని ఓపెన్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా ఉంది కదా, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ప్యాటర్న్ పెట్టి కట్ చేయడం వల్ల 2 పీసెస్ ఈక్వల్గా వస్తాయి. సో మనం కుట్టేటప్పుడు కూడా ఒకటి ఎక్కువ రావడం, ఒకటి తక్కువ రావడం అలా ఉండదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో.
ఇటు సైడ్ కానీ 2 sides పర్ఫెక్ట్గా ఉంది. అండ్ కుట్టు కూడా కరెక్ట్ మనం 1/2 inch కుడుతున్నాం కాబట్టి కుట్టు కూడా అలైన్ అవుతుంది. సో ఇప్పుడు కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఒక కుట్టు వేసేద్దాము. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు 2 waysలో కుట్టచ్చు. ఈ కుట్టు అనేది బ్యాక్ సైడ్కి అంటే లైనింగ్ సైడ్కి మీరు 2 sides ఇటు సైడ్ ఇలా కింద లైనింగ్ సైడ్ కనేసి కుట్టేశారనుకోండి, అది మీరు తిప్పినప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో అలా అయినా నీట్గానే ఉంటుంది. లేదంటే మనం ఆర్మ్ హోల్ కాదు షోల్డర్కి కుట్టుకున్నాం కదండి, ఇలా ఓపెన్ చేసేసి ఇలా 2 కుట్లని ఇలా ఓపెన్ చేసేసి ఇలా అయినా కుట్టుకోవచ్చు. సో కుట్టాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకోవాలి. సో ఇలా ఒక కుట్టేసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ కూడా ట్రిమ్ చేసుకోవాలి మనం అన్నిటికీ చేసుకున్నట్టు. ఇలా ట్రిమ్ చేసుకోవాలి. కనిపిస్తుందా? ఇలా ట్రిమ్ చేసుకోవాలి. సో దట్ ఫ్లిప్ చేసినప్పుడు ఆ బల్కినెస్ అనేది ఉండదు. ట్రిమ్ చేసేసుకొని ఇలా ఉంటుంది కదండి లోపల కుట్టు, అది ఒక సైడ్ కానేసి ఇలా పెట్టారు. ప్రిఫరబ్లీ బ్యాక్ సైడ్కి, ఫ్రంట్ పార్ట్కి అనకూడదు, బ్యాక్ పార్ట్కి ఈ కుట్టు అనేది ఇలా ఇటు సైడ్ అనేసేయాలి. అలాగే ఇటు కూడా ఇటు సైడ్ అనేసేయాలి. అండ్ దెన్ ఇలా పెట్టాలి. అప్పుడు బల్కినెస్ ఉండదు, అంటే మందము ఉండదు, బాగుంటుంది. ఇలా ఉండదు మందం. సో బాడీ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది బాడీ పార్ట్, నెక్ లైన్, షోల్డర్స్, సైడ్స్. ఇది బ్యాక్ పీస్ అంటే. సో ఇది బటన్స్ వచ్చినప్పుడు, ఇక్కడ బటన్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఓవర్లాప్ అవుతుంది ఇది ఒకదాని మీద ఒకటి. సో ఇప్పుడు స్కర్ట్ రెడీ చేసి స్కర్ట్కి అటాచ్ చేసుకోవాలి.